మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. విచారణకు రావాలని ఇటీవలే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాకీదులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని మిథున్కి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, చెప్పండి, ఈ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ ఆంధ్రప్రదేశ్ లోని ఈ కేసుకు సంబంధించి సిట్ వేసినటువంటి కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా ఈ అంశాలపైన దర్యాప్తు చేస్తుంది. అంటే ఆ కుంభకోణం ద్వారా నిందితులు సంపాదించినటువంటి ఆస్తులు లేదా డబ్బులన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాలను శోధించేందుకు ఈడీ విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది. ఈ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని సెప్టెంబర్ నెలలో అరెస్ట్ కూడా చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత బెయిల్ పైన మిథున్ రెడ్డి విడుదలయ్యారు. అదే విషయాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనికి సంబంధించిన విచారణ జరపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. దాదాపు 16 కంపెనీలు అక్రమంగా కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం కోసం పలువురికి ముడుపులు ఇచ్చాయనేది ప్రధానంగా సిట్ ఆరోపణ. అందులో ఆ ముడుపులన్నీ కూడా ఒక షెల్ కంపెనీల ద్వారా వివిధ మార్గాల ద్వారా పలువురికి అందినట్టుగా ప్రధానమైన అభిప్రాయం. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ప్రధానంగా సిట్ చెప్తుంది. అయితే ఆ వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మారాయి, ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి, ఇదన్నీ అందులో ఎవరెవరు ప్రమేయం ఉన్నాయి, ప్రస్తుతం ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయనే అంశాలపైన ఈడీ దర్యాప్తును చేపట్టింది. గత కొంతకాలంగా చేస్తున్నప్పటికీ ఇప్పుడు దానిలో ప్రధానమైన నిందితులతో సంబంధించి విచారణను వేగవంతం చేసింది. మరి కొన్ని రోజుల్లో వీటికి సంబంధించిన కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వెంకటేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.